హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో శనగపప్పు పూర్ణాలను పప్పు బియ్యం నానబెట్టి రుబ్బే శ్రమ లేకుండా కేవలం కప్పు సూజీ రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ప్రతి అకేషన్స్కు ఇంట్లో ఏదైనా పూజ ఉన్నప్పుడు ఇలా పూర్ణాలు అయితే చేస్తూ ఉంటాం కదండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పప్పు నానబెట్టి కడిగే శ్రమ లేకుండా చాలా ఈజీగా ఇలా సూజీ రవ్వతో శనగపప్పుతో బూరెలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఈ పూర్ణాల రెసిపీని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ మెజర్మెంట్తో ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నానండి. దీంట్లో కొంచెం వాటర్ వేసి దీన్నైతే ఒకసారి శుభ్రంగా ఇలా నానబెట్టేసుకుంటున్నానండి. మొత్తం కలిపి ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను. 10 మినిట్స్ తర్వాత పప్పు అయితే నానిందండి. మీకు ఇంకా టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకోవచ్చు. ఇలా నానిన దాన్ని కుక్కర్ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి. మనం ఇక్కడ ఒక గ్లాసు పప్పు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పునైతే ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. అండ్ అలానే ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి జస్ట్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తానండి. చూడండి, పప్పు అయితే మనకి వెంటనే ఉడికిపోయింది. అలానే వదిలేకుండా ఆవిరి పైకి తీసేసుకోవాలండి. ఇలాంటి జాలి గిన్నెలో వేసుకొని ఇంకొంచెం చన్నీళ్ళు అయితే మీద నుంచి పోసుకుంటున్నానండి. ఆ వేడికి ఉడికిపోతుంది కదా, ఉడకకుండా ఉండటం కోసం. పప్పు అయితే ఈ విధంగా ఉన్నదండి. ఇప్పుడు దాన్ని నీళ్ళన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో అయితే ఈ శనగపప్పుని వేసేసుకుంటున్నానండి. జస్ట్ ఆన్ ఆఫ్ మోడ్లో అయితే ఒకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నాను చూడండి. అక్కడక్కడ పప్పు బద్దలు అయితే ఉన్నాయి, ఏం కాదు ఉన్నా కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో తురిమిన బెల్లం వేసుకున్నానండి. హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. ఇవి బెల్లం కరగటం కోసం వేసుకున్నానండి. ఇప్పుడు బెల్లంలో వాటర్ మొత్తం కరిగించుకోవాలండి. ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి శనగపప్పు మిశ్రమం ఉంది కదండి, ఆ శనగపప్పు మిశ్రమాన్ని మొత్తం ఈ బెల్లం వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలండి. చూడండి, కొంచెం టైం పడుతుంది, నిదానంగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ అయితే యాలకుల పొడి వేసుకుంటున్నానండి నేను. వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇలా దగ్గరికి అవుతుందండి. ఇప్పుడు ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. కరిగించిన నెయ్యి వేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే విధంగా వచ్చే వరకు మనం ఇలాగా కలుపుకోవాలండి. లాస్ట్లో కొంచెం చేతికి తీసి మనం ఇలాగా ఉండలా చేసుకుంటే ఉండ ఫామ్ అయితే కనుక మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టి ఇదే గ్లాస్తో మనం 2 గ్లాసుల పాలు తీసుకోవాలండి. ఇక్కడ నేను గ్లాసున్నర పాలు సగం వాటర్ వేసుకుంటున్నానండి. మీరు కావాలితే పూర్తిగా వాటర్తో అయినా చేసుకోవచ్చు. హాఫ్ కప్ అయితే షుగర్ వేసుకున్నానండి. వేసుకొని ఇది పాలు మరిగే వరకు మరిగించుకోవాలండి. ఇప్పుడు మనం శనగపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ అయితే బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, దాన్ని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఈ పాలల్లో రవ్వనైతే ఉడికించుకోవాలండి. దీన్ని అంచుల్ని అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఎక్కడ అంటుకోకుండా మనం ఈ రవ్వనైతే తిప్పుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. వేసుకొని దీన్ని బాగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఒక 4 నుంచి 5 నిమిషాల టైం అయితే పడుతుందండి. మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా గట్టిగా అయ్యే వరకు కలుపుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను దీన్ని. ఇందాక మనం రెడీ చేసుకున్న పూర్ణం ఉంది కదండి, పూర్ణానికి మిశ్రమము, శనగపప్పు మిశ్రమము, దీనికి ఆయిల్ అప్లై చేసుకొని చేతికి ఇలా మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో ఉండలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెం
పెద్ద సైజులోనే ఉండల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీగా పూర్ణం కూడా మనం ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు. దగ్గరికి అయిన తర్వాత మనకి తెలిసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను ఇక్కడ మొత్తం 12 పూర్ణాలు అయినాయండి. చూడండి, సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం ఉంది కదండి, ఉప్మా రవ్వ మిశ్రమం, దీన్ని కూడా బాగా నలుపుకోవాలండి. సాఫ్ట్గా ముద్ద అయ్యే వరకు నలిపేసుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత చూడండి, ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనకి 12 ముద్దలు అయినాయి కదండి పూర్ణాలు. అండ్ అలానే ఇవి కూడా ఒక 12 అయ్యే వరకు ఈ విధంగా రౌండ్గా అయితే చేసేసుకుంటున్నానండి. మనకి పిండి సరిగా ఉడికితేనే రవ్వ అనేది మనకి క్రాక్స్ లేకుండా వస్తాయండి. క్రాక్స్ కనుక వచ్చాయంటే మనకి రవ్వ అనేది సరిగ్గా ఉడకలేదని అర్థం. సరిగ్గా ఉడికించుకోవాలండి. ఈ విధంగా నేను 12 ఈ బాల్స్ను కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక గ్లాసు రవ్వ, ఒక గ్లాసు పప్పుకి కరెక్ట్గా 2 కరెక్ట్గా అయినాయండి. ఇప్పుడు నేను ఇలా ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చూడండి, ఇది ఉంది కదండి, మనం రవ్వ మిశ్రమం ఉంది కదా, దాన్ని ఈ విధంగా మనం పాముకోవాలండి. పాముకొని ఇప్పుడు మనం లోపడైతే ఈ పూర్ణాన్ని పెట్టుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా పూర్ణం మొత్తాన్ని ఈ రవ్వ మిశ్రమంతో క్లోజ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా మనకి పూర్ణం అనేది బయటికి రాకూడదండి. పూర్ణం బయటకు వచ్చిందంటే ఆయిల్లో వేసినప్పుడు చీదేస్తుందండి బూర అనేది. పూర్ణం అంతా బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం పాడైపోతుందండి. శనగపప్పు పూర్ణం అనేది బయటికి రాకుండా, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా, ఒకవేళ క్రాక్స్ ఉంటే కనుక కొంచెం నెయ్యిని ఇలాగా వేలుతో అప్లై చేసుకుంటే క్రాక్స్ అనేవి పోతాయండి. ఈ విధంగా అయితే మనం చూడండి సాఫ్ట్గా అయితే ప్రిపేర్ చేస్తాను కదా, ఇలానే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలండి. సింపుల్గా మనం రవ్వని ఇలా అప్పంలా చేసుకొని దాంట్లో పూర్ణం పెట్టి ఇలా రౌండ్గా క్లోజ్ చేసుకొని చేసుకోవాలండి. నేను మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకుంటున్నానండి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలానే మీడియం హీట్గాను ఉండకూడదండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బూరెలను అయితే వేసేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ నేను ఒక 6 వరకు వేసుకున్నాను. మీరు కూడా మీరు తీసుకున్న ప్యాన్కి ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకోండి. ఒక్క 2 నిమిషాలు అయితే వాటిని కదిలించకూడదండి. 2 నిమిషాల తర్వాత ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకోవాలి. ఈ బూరెలు ఫ్రై అవ్వడానికి 2 నుంచి 3 నిమిషాలు టైం అయితే పడుతుందండి. మీరు తెగ కలిపేయకూడదండి, ఎందుకంటే అవి రవ్వతో చేసినవి కాబట్టి విడిపోయే అవకాశం ఉంటుంది. స్లోగా ఫ్రై చేసుకోవాలని. చూడండి, మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా మన పూర్ణాలకి. ఇప్పుడు ఈ పూర్ణాలను అయితే నేను ఒక గరిటె సహాయంతో బయటకైతే తీసుకుంటున్నానండి. చూసారు కదా, ఎక్కడ క్రాక్స్ లేకుండా మనం రౌండ్గా తిప్పుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. పప్పు బియ్యం నానబెట్టి కడిగే శ్రమ లేకుండా చాలా ఈజీగా రవ్వతో శనగపప్పు పూర్ణాలని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి ఈ శనగపప్పు సూజీ రవ్వ పూర్ణాలు మీకు ఎలా అనిపించినాయో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలానే ఈ సూజీ రవ్వ పూర్ణాలను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్